దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 2. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఆదామును వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వచనములు. ఈనాడు అనేక హృదయములు ఆత్మీయ నష్టములో నున్నవి. మునుపటి వలె బైబిల్ చదువుటయందు ఆనందం లేదు. మునుపున్నట్లుగా ప్రార్థనా భారము లేదు. వారు పోగొట్టుకుని దానిని తిరిగి పొందుదామను విశ్వాసము లేని కారణమున కొందరు రహస్యముగాను కొందరు బహిరంగముగాను ఏడ్చుచుందురు. తిరిగి పొందవలెనను ఆశ ఉన్నప్పటికీ ఏ విధానమున దానిని పొందగలరో ఎరుగకపోవటచే తిరిగి పొందగలమను నిరీక్షణ కూడా కోల్పోయి ఉన్నారు. వారు ఈ విధముగా తమ హృదయములలో తలంచుచుండవచ్చును. మొదటి ఆనందమును సమాధానమును నేను తిరిగి పొందలేనేమో, లేక మునుపటి వలె తిరిగి దేవుని సేవను నేను చేయలేనేమో. నీవు ఆత్మీయముగా కోల్పోయినదేమైనప్పటికీ నీ నష్టము తిరిగి సమకూర్చబడగలదు. అంతకంటే ఎక్కువగా కూడా నీవు సమకూర్చుకొనగలవు. ఆరంభములో ఆదాము సమస్తమును పోగొట్టుకొనెను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మానవుడు సమస్తమును తిరిగి సంపాదించుకొనగలిగెను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు ఆదామును ఏదెను తోటనందుంచెను. భూమి అంతటికిని రాజుగా చేసి భూమి మీద చేపల మీద పక్షులు జంతువులు సమస్తము మీద అధికారం అనుగ్రహించెను. అయినప్పటికీ 3వ అధ్యాయంలోనున్నట్లు దేవుడే ఆదామును ఒక దొంగను తరిమివేయ రీతిని తరిమివేయటను చూచుచున్నాము. ఆరంభములో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ఇప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి తన హక్కులన్నిటినీ కోల్పోవలసి వచ్చెను. ఎంత గొప్ప నష్టము! దానినెవరునూ విలువ కట్టలేరు. అయితే ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయములలో మొదట దానికంటే ఎంతో ఎక్కువ మహిమకరమైన నూతన సృష్టిని మానవుడు ఏలుటను మనము చూడగలము.